హలో అందరికీ ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ అండి. మనకి 1 డేలోనే ఇచ్చేయమన్నారు. అయితే ఫస్ట్ నేను లైనింగ్ పీస్ని అయితే తడిపేసి అది బాగా డ్రై అయిపోయింది. నెక్స్ట్ మనము ఇది మెయిన్ క్లాత్ చూసారు కదా, ఇదన్నమాట బ్లౌజ్ పీస్. మనకి చాలా చిన్న పీస్ వచ్చిందండి. ఇది 80 వచ్చింది, ఎక్కువ రాలేదు. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఇది మెజర్మెంట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరిందని మళ్ళీ అదే బ్లౌజు మెజర్మెంట్కి అయితే ఇచ్చారు. ఫస్ట్ మనము లైనింగ్ పీస్ని తీసుకుంటాం కదా, లైనింగ్ క్లాత్ని. ఈ లైనింగ్ క్లాత్ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. మనందరికీ తెలిసిందే ఈ విషయం. మళ్ళీ ఎందుకు చెప్తున్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు. బిగినర్స్ ఉంటారు కదండి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది? 13.5 ఇంచులు ఉంది. సో చూడండి, ఇక్కడి నుంచి కూడా 13.5 ఇంచుల్ని ఇలా టేప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఈ చివరి కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది అన్నమాట, క్రాస్ లేకుండా. ఓకేనా? 1/2 ఇంచ్ వచ్చేసరికి ఖర్చుల గురించి అన్నమాట. ఓకే, ఈ ఖర్చుల గురించి కూడా నేను మార్కింగ్ చేశాను. చూడండి, మీకు ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఏంటి అంటే ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది. సో అది చూడండి, అది చూసి ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏంటి అంటే షోల్డరు నెక్ తీసుకోవాలి. ఓకేనా? ఈ షోల్డరు నెక్ ఏంటి అంటే ఇది మనకి వేస్ట్ లూజ్ వచ్చేసరికి 31 ఇంచెస్. సో పెద్ద సైజ్ అన్నమాట, అంటే బిగ్ సైజ్. పెద్ద సైజ్ అయినప్పుడు మనము షోల్డర్ గురించి నెక్ గురించి 5.5 ఇంచులు తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఆ కస్టమర్కి. ఓకేనా? 3 ఇంచులు వచ్చేసరికి షోల్డర్ గురించి, 2.5 ఇంచులు వచ్చి నెక్ గురించి. నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ చూడండి, ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసరికి మనము 6 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా 6 ఇంచులు తీసుకొని ఇలా మనము ఈ చివర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేయడం వల్ల ఏంటి అంటే లైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా వస్తుంది. అందుకోసమే మనం చివరి ఎప్పుడు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏది అంటే చెస్ట్ లూజ్. సో నేను ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. మనకి బ్యాక్ నెక్ డీప్ చూడండి 9 ఇంచులు పెట్టమన్నారు ఆ కస్టమరు. మనకి ఆది బ్లౌజ్లో అయితే 9 ఇంచులే ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా మన కింద నుంచి అయినా చూసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు బ్యాక్ నెక్ డీప్ చూస్తాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే నేను ఇక్కడ మార్క్ చేయలేదు చూడండి, ఎందుకంటే ఇది డీప్ నెక్కే కాబట్టి నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసేయచ్చు. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 31 ఇంచులు వచ్చింది. సో ఈ 31 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ 2 భాగాలు చేసుకుంటే 15.5 వచ్చింది. ఈ 15.5ని మరొక 2 భాగాలు చేసుకుంటే చూడండి ఎంత వచ్చింది? 7.30 వచ్చింది. ఈ 7.30ని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా కింద లైన్. ఈ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకొని మరొక 1 ఇంచ్ అయితే తప్పకుండా ఎక్స్ట్రా మార్క్ చేయాలి. చాలామంది మర్చిపోతున్నారు, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఓకేనా? 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేయాలండి బ్యాక్ డాట్స్ గురించి. నెక్స్ట్ నడుము లూజ్ 7.30కి 1.5 కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మనకి ఎంత వచ్చింది? 9. చూడండి, మనం ఆది బ్లౌజ్ చూసి చెక్ చేయడం ఇలాంటివి ఏవీ లేకుండా సింపుల్గా మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసేస్తాం. ఇలా కనుక మనం మార్కింగ్ చేస్తే కటింగ్ అయితే 15 మినిట్స్ కూడా పట్టదండి. నాకైతే 15 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్లోనే నా కటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఇలాంటి టిప్సే ఫాలో అవుతాను, పర్ఫెక్ట్గా కుదురుతుంది కూడా. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదండి. ఇప్పుడు ఈ రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాంటి కర్వ్ స్కేల్స్ ఉంటాయి, టైలరింగ్ మెటీరియల్ షాపుల్లో దొరుకుతాయండి. ఇది 25 రూపీస్ 30 ఉంటుంది. తీసుకుంటే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. రౌండ్ మార్కింగ్ మనకి చాలా మందికి రాదు, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో ఇది. ఇప్పుడు మనము నడుము లూజ్ మనకి ఎంత వచ్చింది? 7.30. ఇదే 7.30 మనకి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 7.30 వస్తేనే మనం కట్ చేస్తున్న బ్లౌజ్ కరెక్ట్ మెథడు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆ కస్టమర్కి. చూడండి, కరెక్ట్గా 7.30 వచ్చిందండి. ఒక గీత అటైనా పర్వాలేదు కానీ ఇటు అవ్వకూడదు అన్నమాట, అంటే తక్కువ అవ్వకూడదు. తక్కువ అయిందనుకోండి టైట్ అయిపోద్ది. ఓకే, అందుకోసం
నెక్స్ట్ మనం పైన 2.5 తీసుకున్నాం కదా, 2.35 లేదా 3 ఇంచులు తీసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది చాలా బ్రాడ్గా వస్తుంది. ఓకేనా, అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. కొంచెం బ్రాడ్గా పెట్టండి అంటే మనం 3 ఇంచులైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.35 తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకి ఈ యొక్క కర్వ్ స్కేల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారా, ఈ రౌండ్ కూడా ఎంత బాగా వచ్చేసిందో. సో మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.